గురించి ఎటువంటి వివరాలు మీరు సేకరిస్తున్నారు? అంటే తిరువురికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిపి మరి స్థానిక ఎమ్మెల్యే గారి మీద వారి యొక్క మాట తీరు మీద వారు వాడుతున్నటువంటి పదజాలాల పట్ల కొంచెం అసంతృప్తితో వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే అందరితో పిలిచి అసలు వాస్తవం ఏంటి అన్నది తెలుసుకోవడానికే మరి ఈరోజు ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే పార్టీ నియమావళి దాటితే మాత్రం వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నియమావళికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీ అంటేనే ఇది కార్యకర్తల పార్టీ కనుక కార్యకర్తల యొక్క నాయకుల యొక్క మనోభావాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఈరోజు వారందరూ వచ్చిన ఆవిర్భావం దినోత్సవం అయినప్పటికీ కూడా వారందరూ వస్తారంటే రండి, ఈ ఆలోచన తెలుసుకొని మాట్లాడదామని చెప్పేసి అందరినీ పిలిపించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఈ వ్యవహారానికి పులి స్టాప్ పడే అవకాశం కనపడుతుందా? ముమ్మాటికి తప్పనిసరిగా ఇలాంటి సమస్యలు ఎన్నో సమస్యలు మేము చూస్తుంటాం నియోజకవర్గాల్లో. అది నాయకుడికి శాసనసభ్యుడికి మధ్యన గొడవలు కావచ్చు, కింద స్థాయి నాయకత్వానికి నాయకుల మధ్యన గొడవలు కావచ్చు, లేకపోతే వాళ్ళు విధానపరమైనటువంటి నిర్ణయాల మీద కొంచెం వ్యతిరేకిస్తుంటారు, అలాగే కొంత నాయకుడి యొక్క తీరు మీద వ్యతిరేకిస్తుంటారు. ఇలా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు ఖచ్చితంగా మేము పరిష్కారం చేయగలం. ఇది ఒక కుటుంబ సమస్యగా మేము భావిస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇంకోటి మీరు కొలుగుపూడి శ్రీనివాస్ చాలా అవకాశాలు కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. మీరు ఆయన పద్ధతి మార్చుకోండి, అందరితో కలిసి వెళ్ళండి, అందరితో సమన్వయం పాటించండి అని చెప్పినప్పుడు కూడా అక్కడ అటువంటి పరిస్థితి అక్కడ లేనిది అని కూడా చెప్తున్నారు. అక్కడ స్థానిక నేతలు కూడా చాలా మటుకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాటిని ఎలా చూస్తారు? అదే అండి, కొంచెం అదే నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా కొంచెం ఒదిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్టెప్ దిగి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటితో మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒకవేళ వాళ్ళ సమస్య వాళ్ళ దగ్గర వాళ్ళ స్థాయిలో పరిష్కారం కాకపోతే మా దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు వారైతే ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద మాకు ఇంతవరకు కంప్లైంట్ రాలేదు. ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియజేయలే. సో ఇక్కడ వాస్తవాలు కూడా మాకు తెలియకంట, లేకపోతే మాకు కంప్లైంట్ రాకంట మేము స్పందించడం జరగలేదు ఇంతవరకు. అందుకే వాస్తవాలు ఏంటన్నది విషయం తెలుసుకుందామని చెప్పేసి ఒక కమిటీ వేద్దామా, లేకపోతే నియోజకవర్గంలోకి వెళ్దామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మా ఎంపీ గారితో మాట్లాడదామో ఇంకా ఒక ఆలోచనకు రాకుండా ఉన్నాం. ఇంకా అంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చాను, అయినా స్పందించలేదని చెప్పి కొలుగుపూడి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. పార్టీ దగ్గర చాలా పెద్ద డేటాబేస్ ఉంటుందండి. ఇప్పుడు మా బ్యాక్ ఆఫీసే 200 మంది ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా చెప్తుంటారు. కనుక ఇది నాకు తెలిసి నా దృష్టిలో ఇది రాలేదు. శాసనసభ్యులు ఎప్పుడు కూడా ఆయన మీద రమేష్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేసినటువంటి ఇదే లేదు. కనుక ఆ కంప్లైంట్ చేయకుండా నేను అల్టిమేట్ ఇవ్వడం అనేది అది మంచి పద్ధతి కాదు, ఎవరికి మంచి పద్ధతి కాదు. కనుక మేము ఏమని చెప్తామంటే ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తేవాలనే మేము మాట్లాడుతున్నామండి. అధిష్టానం దృష్టికి దాకుండా ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇక్కడ మాకు ఒక పద్ధతి ఉంది, ఒక నియమావళి ఉంది, దాన్ని పాటించి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడు తప్పుడు చేసినా, ఒక శాసనసభ్యుడు తప్పు చేసినా, ఒక ఎంపీ చేసినా, ఎక్స్ఎమ్మెల్యే తప్పు చేసినా వారి మీద ఒక కంప్లైంట్ రూపంలో మాకు ఇవ్వాలి. ఇస్తే మాకు ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది. ఆ సంఘం వాళ్ళు చూస్తారు, పరిశీలించి ఇరుపక్షాలను పిలిచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ ఏమీ జరగలేదు. వారు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, వారి మధ్యలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు రమేష్ రెడ్డితో పాటు అందరినీ అక్కడ స్థానిక నేతలందరినీ పిలిపించారు. వాళ్ళతో ఇప్పుడు ఏం సంప్రదింపులు జరపబోతున్నారు? పార్టీ పిలిపించలేదు ఎవరిని, వారు వచ్చారు. అందరూ వాళ్ళు వచ్చి వాళ్ళ ఆవేదన తెలియజేయడానికి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏమి చెప్తారో అది విని మళ్ళీ మా అధినాయకుల వారి దృష్టికి తీసుకువెళ్ళి, మా యువ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఈరోజు వారు శాసనసభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చారు ఇక్కడికి. వాళ్ళ దేనికోసం ఇచ్చారంటే వాళ్ళు ఆలోచనలు తీసుకోవడానికి ఇప్పుడు ఉన్నాం ఇక్కడ. వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్స్ ఏమున్నాయి దాన్ని పరిశీలించడానికి, వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్ తీసుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను.